మన భారతదేశంలో మూఢనమ్మకాలకు కొరతే లేదు. బట్ నీకు తెలుసా, ప్రతి మూఢనమ్మకాన్ని వెనుక ఒక లాజిక్ ఉందని? ఈ వీడియోలో ఇండియాలో ఉన్న 5 మూఢనమ్మకాల గురించి నేను చెప్పబోతున్నాను. వీడియోను చివరి వరకు చూడండి. హ్యాంగింగ్ లెమన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఇన్ షాప్స్ అండ్ బిజినెస్ ప్లేసెస్. అవును, నేను ఆ నిమ్మకాయ మరియు పచ్చిమిరపకాయ గురించే చెబుతున్నాను. మూఢనమ్మకం చెబుతుంది అలక్ష్మీదేవి అనే ఒక దేవత షాప్ ఓనర్ ఇంటికి బ్యాడ్ లక్ తెస్తుంది. అలక్ష్మీదేవికి కారం మరియు పులుపు ఇష్టం. అందుకే షాప్ ఓనర్స్ నిమ్మకాయ మరియు పచ్చిమిరపకాయకు ఒక కాటన్ దారంతో కట్టి వేలాడదీస్తారు. ఎప్పుడైతే అలక్ష్మీదేవి వాళ్ళ షాప్ కి వస్తుందో అప్పుడు వీటిని తినేసి వెళ్ళిపోతుందని నమ్ముతూ ఉంటారు. బట్ దీని వెనకాలన్న లాజిక్ ఏం చెబుతుందంటే, ఏ కాటన్ దారం కట్టి ఉంటుందో ఆ దారం నిమ్మకాయలో ఉన్న యాసిడ్ ను అబ్జర్వ్ చేసి ఒక రకమైన స్మెల్ సృష్టిస్తుంది. దాని వలన పురుగులు షాప్ లోనికి రావు. ఇది దీని వెనకాల ఉన్న రహస్యం. క్యాట్స్ క్రాసింగ్ యువర్ పాత్. మీరు వినే ఉంటారు, పిల్లి దారికి అడ్డంగా వస్తే ముందుకు వెళ్ళకూడదని. పిల్లి ముందుకు వెళ్తే ఏదో కీడు వస్తుందని మనం అనుకుంటాం. బట్ అది నిజం కాదు. యాక్చువల్లీ పాతకాలంలో ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి గుర్రపు బండి లేదా ఎద్దు బండి యూజ్ చేసేవారు. ఆ సమయంలో రాత్రి కాలంలో అడవి పిల్లులు ఎదురు వచ్చినప్పుడు ఏ జంతువులు బండి నడిపేవో అవి భయపడేవి. ఎందుకంటే రాత్రి సమయంలో అడవి పిల్లి కళ్ళు గ్లో అయ్యేవి. దీని వలన బండి బ్యాలెన్స్ చేయడం కష్టం అయ్యేది. సో బండిని ఆపేవారు. కాలం పెరిగే కొద్దీ అడవి పిల్లి ప్లేస్ లో డొమెస్టిక్ పిల్లిని చూచి భయపడడం స్టార్ట్ చేశారు. డు నాట్ స్లీప్ విత్ యువర్ హెడ్ ఫేసింగ్ ద నార్త్. ఇండియాలో చాలా మంది చెబుతూ ఉంటారు ఉత్తర దిశలో తల పెట్టుకొని పడుకోకూడదని. బట్ అందులో కొంతమందికే దీని వెనకాలన్న లాజిక్ తెలుసు. మన బాడీ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది మరియు భూమి చుట్టూ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం నార్త్ వైపు తల పెట్టుకొని పడుకుంటామో అప్పుడు మనది మరియు భూమిది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలైన్ అవుతుంది. దీని ద్వారా బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్ డెవలప్ అవ్వచ్చు. సో అందుకే నార్త్ వైపు తల పెట్టుకొని పడుకోకూడదు. పీపుల్ ట్రీ ఈజ్ ఏ గాడ్. వేరే ఏ చెట్టుకు పూజ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, కానీ రావి చెట్టుకు మాత్రం ప్రతి ఊరిలో పూజ జరుగుతుంది. అయితే రావి చెట్టు ఎలా ఇతర చెట్టుల కంటే వేరుగా అవుతుంది? సాధారణంగా ప్రతి చెట్టు ఫోటోసింథసిస్ నిర్వహిస్తుంది మరియు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా మన ఎన్వైరన్మెంట్ లో ఆక్సిజన్ మరియు ప్యూర్ ఎయిర్ బ్యాలెన్స్ గా ఉంటుంది. బట్ రాత్రి సమయంలో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. బట్ రావి చెట్టు రాత్రి సమయంలో ఒక స్పెషల్ టైప్ ఫోటోసింథసిస్ చేస్తుంది. దీని ద్వారా ఈ చెట్టు నైట్ టైంలో కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది మరియు ఈ చెట్టు ఆకు ఆయుర్వేదిక్ మెడిసిన్ చేయడానికి యూజ్ చేయబడుతుంది. అందుకే ఈ చెట్టు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ చెట్టుగా మారుతుంది. ఈట్ కార్డ్ అండ్ షుగర్ బిఫోర్ హెడ్డింగ్ అవుట్. ఈ మూఢనమ్మకం దాదాపు ప్రతి ఇంటిలో ఫాలో చేస్తున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్ళినప్పుడు తీయని పెరుగు తింటే ఆ పని సక్సెస్ఫుల్ అవుతుందని చెబుతూ ఉంటారు. దీని వెనకాలన్న కారణం, పెరుగు మన కడుపును చల్లగా ఉంచుతుంది. దీని ద్వారా ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్ళినప్పుడు ఎటువంటి కడుపు సమస్య రాకుండా ఆపుతుంది. మరియు పెరుగులో ఉన్న షుగర్ మనకు కావాల్సిన క్యాలరీస్ లేదా ఎనర్జీను ఇస్తుంది. దీని ద్వారా పనిని శ్రద్ధగా చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.